చదువుతున్నాను. మనం రామాయణం ఎందుకు చదవాలంటే మానవ జీవితానికి సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవుల హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యనురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవితాన్ని నేర్పిస్తుంది నా రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే మన జీవితాన్ని మనం చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ పాత్రలను నేర్పిస్తూ మనిషిలాగా ఎలా ఎదగగలడో నేర్పిస్తుంది రామాయణం. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామాయణం. బాలకాండం. కోసల దేశంలో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న రాజు దశరథుడు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. పుత్రకామేష్టి మరియు అశ్వమేధ యాగం ద్వారా కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మిస్తారు. ఒకనాడు యజ్ఞ సంరక్షణ కోసం విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి తీసుకువెళ్ళడానికి వస్తాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడు వెంట వెళ్ళి బల అతిబల అనే విద్యను నేర్చుకొని తాటకి అనే రాక్షసిని వధించి యజ్ఞ సంరక్షణ చేస్తారు. మరునాడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మరియు విశ్వామిత్రుడు మిథిలా నగరంలో జరుగుతున్న సీతా స్వయంవరానికి వెళ్తారు. అక్కడ శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెడతాడు. తర్వాత సీతతో రాముడి వివాహం జరుగుతుంది. లక్ష్మణుడితో ఊర్మిళాదేవి, భరతుడితో మాండవి మరియు శత్రుఘ్నుడితో శృతకీర్తి వివాహం జరుగుతుంది. రామలక్ష్మణులు అయోధ్యకు చేరుకుంటారు. భరతుడు మరియు శత్రుఘ్నుడు తన మేనమామ వెంట వారి తాతగారి ఇంటికి వెళ్తారు. అయోధ్యకాండ. దశరథుడికి తన పుత్రులంటే ఎంతో ప్రేమ. శ్రీరాముడికి పట్టాభిషేకం చేయదలుచుకున్నాడు. దీనికోసం అయోధ్య నగరం అంతా పండుగను అలంకరించుకుంటుంది. దీన్ని చూసిన మందర తట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని కైకేయికి చెప్పింది. కైకేయి ముందు సంతోషించింది, కానీ మందర చెప్పిన మాయ మాటలకు లోనయ్యి కైకేయి దశరథుడిని 2 వరాలు కోరింది. మొదటి భరతుడికి పట్టాభిషేకం, రెండోది రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం. ఇది విన్న దశరథుడు తట్టుకోలేకపోయాడు. కైకేయి ఆదేశాల మేరకు శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సీతాదేవి, లక్ష్మణులు కూడా శ్రీరాముడు వెంట వెళ్తామని అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయోధ్య నగరం అంతా శ్రీరాముడు వెంట తరలింది, కానీ వారిని శ్రీరాముడు తిరిగి అయోధ్యకి వెళ్ళమని ఆదేశిస్తాడు. అరణ్యకాండం. పంచవటిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా తన జీవితం గడుపుతున్నారు. అయితే ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడకు వస్తుంది. ఈమె రావణాసుడి యొక్క చెల్లెలు. శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని చూసి శూర్పణఖ తనతో చేయి కల్పమంటుంది. శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు వద్దకు పంపిస్తాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసివేస్తాడు. ఈ విషయాన్ని తన అన్నయ్య రావణాసురుడికి చెప్తుంది. సీతను అపహరించమని రావణాసురుడికి చెప్తుంది. సీతను అపహరించడానికి రావణాసురుడు మారీచుని సహాయం కోరుతాడు. మారీచుడు మొదట నిరాకరిస్తాడు, తర్వాత అంగీకరిస్తాడు. మారీచుడు ఒక బంగారు మాయాలేడి రూపంలో పంచవటిలో సంచరిస్తుంటాడు. ఆ బంగారు మాయాలేడిని సీత చూసి, సీత నాకు ఆ బంగారు మాయాలేడి కావాలని అడుగుతుంది. అయితే తన తమ్ముడైన లక్ష్మణుడిని సీతకు కాపలాగా పెట్టి శ్రీరాముడు ఆ బంగారు మాయాలేడిని తీసుకురావడానికి వెళ్తాడు. ఇంతలో
మారీచుడు లక్ష్మణుడి స్వరంతో శ్రీరాముని స్వరంతో లక్ష్మణ అని పిలుస్తాడు. తర్వాత రావణాసురుడు బలవంతంగా సీతను అపహరిస్తాడు. కిష్కింధకాండ. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత సీతాన్వేషణ మొదలవుతుంది. సీతాన్వేషణలో భాగంగా రాముడికి మరియు సుగ్రీవుడికి మైత్రి ఏర్పడుతుంది. కానీ సుగ్రీవుడు మాత్రం తన అన్న అయిన వాలితో ఉన్న వైరాన్ని రాముడికి తెలుపుతాడు. రాముడు వాలిని అపహరించడానికి సహాయపడతానని సుగ్రీవుడికి మాట ఇస్తాడు. అన్నట్లుగానే వాలి యొక్క మరణం జరుగుతుంది. వాలి మరణం తర్వాత కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుడిని రాజుగా చేస్తారు మరియు వాలి కుమారుడైన అంగదుడిని యువరాజుగా చేయడం జరుగుతుంది. సీత అన్వేషణలో సహాయపడతాడని సుగ్రీవుడు శ్రీరామునికి మాట ఇస్తాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకనాడు లక్ష్మణుడు కిష్కింధ రాజ్యానికి వెళతాడు. రాజభోగాలతో సుఖ సంతోషాలతో ఉన్న సుగ్రీవుడిని చూసి లక్ష్మణుడు మండిపడతాడు. తరువాత నిజాన్ని తెలుసుకొని లక్ష్మణుడు శాంతిస్తాడు. సుగ్రీవుడు రాముడున్న చోటుకు వెళతాడు. తర్వాత సీతాన్వేషణ ప్రారంభించమని వానరులందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా సుగ్రీవాజ్ఞ అనే జాతీయం మనకు పేరులోకి వచ్చింది. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు దక్షిణ దిశ వైపు వెళ్ళడానికి ప్రయాణం అవుతాడు. మహాబలుడైన హనుమంతుడు హిందూ మహాసముద్రంను దాటి త్రికూట పర్వతం మీద ఉన్న లంకకు చేరుతాడు. అక్కడ లంకకు రక్షణగా ఉన్న లంకిని చంపుతాడు. పెళ్లి పరిమాణంలో లోపలికి చేరుతాడు. చెట్టు కింద అశోకవనంలో శింశుప అనే చెట్టు కింద సీతను చూస్తాడు. సీతకు అక్కడ రామకథను మొత్తం చెప్తాడు హనుమంతుడు. రాముడు ఇచ్చిన ముద్రికను హనుమంతుడు సీతమ్మకు ఇస్తాడు. సీతమ్మ చూడమని అనే ఆభరణాన్ని హనుమంతుడికి ఇస్తుంది. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, మీరు నా భుజాలపైన కూర్చోండి మాత, నేను మిమ్మల్ని రాముని దగ్గరికి తీసుకువెళ్తాను అని. కానీ సీత ఒప్పుకోలేదు. రాముడు వచ్చి రావణాసుని సంహరించి నన్ను తీసుకువెళ్తాడు అని చెప్పింది. దీంతో హనుమంతుడు రాముని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. రాముడు ఈ విషయం విని ఎంతో సంతోషించాడు. యుద్ధకాండ. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి నలుడి సహాయంతో వానరులందరూ రామసేతుని నిర్మిస్తారు. తరువాత శ్రీరాముడు మరియు వానరులు కలిసి లంకకు చేరుకుంటారు. లంక మీద దండయాత్ర మొదలవుతుంది. లంకకు 4 వైపులా శ్రీరాముడు సైన్యంతో చుట్టుముట్టాడు. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతుంటాయి. అంగదుడి చేతిలో రావణ కుమారుడైన ఇంద్రజిత్తు ఓడిపోతాడు. రావణుడితో యుద్ధం వద్దని విభీషణుడు రావణుడికి నచ్చజెప్తాడు. కానీ రావణుడు వినకుండా శ్రీరాముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. రావణుడి బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోతాడు. రావణుడు ఉపయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి ఎదలో నాటుకుపోతుంది. లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అప్పుడే కుంభకర్ణుడు యుద్ధంలోకి దిగుతాడు. ఐంద్రాస్త్రం ఉపయోగించి శ్రీరాముడు కుంభకర్ణుడి శిరస్సును ఖండిస్తాడు. హనుమంతుడు సంజీవని ఉన్న ఔషధ పర్వతాన్ని తీసుకువస్తాడు. ఔషధం వలన లక్ష్మణుడు మళ్ళీ లేచి కూర్చుంటాడు. ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధం కొనసాగుతుంది. బ్రహ్మాస్త్రం ఉపయోగించి శ్రీరాముడు రావణుడిని అంతమొదిస్తాడు. తన అన్నైన రావణుని చూసి విభీషణుడు బాధపడతాడు. లంకకు విభీషణుడిని రాజుని చేస్తాడు. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని తీసుకువస్తాడు. కానీ సీతాదేవిని స్వీకరించడానికి శ్రీరాముడు నిరాకరిస్తాడు. శ్రీరాముడికి నమ్మకం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒకటే మార్గమని భావించి అగ్నిలోకి ప్రవేశిస్తుంది సీతాదేవి. కానీ స్వయంగా అగ్నిదేవుడే వచ్చి సీతాదేవి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు. సీతాదేవి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియడానికే ఇలా అంటాడు శ్రీరాముడు. సీతాదేవిని దగ్గరకు తీసుకుంటాడు. తర్వాత అందరూ కలిసి అయోధ్యకు చేరుకుంటారు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. భరతుణ్ణి యువరాజుని చేస్తారు. 11,000 సంవత్సరాలు శ్రీరాముడు ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.